మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ భద్రత అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. రాజకీయ పార్టీలు వృత్తిపరమైన సంస్థలలో పోస్ట్ చట్టం అమలు అవసరమనే అంశంపై మహిళా కమిషన్ కార్యాలయంలో న్యాయవాదుల సౌజన్యంతో అభిప్రాయ వ్యక్తీకరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం అనంతరం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు పని ప్రదేశాల్లో మహిళల రక్షణ భద్రతపై అనేక తీర్పులు వెలువరించిందన్నారు. చట్టం అమలులో ఇంకా పూర్తి స్థాయి శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. పని ప్రదేశంలో రక్షణ లేదనే భావన ఇప్పటికీ ఉందని, ఇది రాజకీయ పార్టీల్లోనూ బార్ అసోసియేషన్లలోనూ విద్యా సంస్థలు తదితర అన్ని ప్రదేశాల్లో అమలు జరగాలి అని చర్చించడం జరిగిందన్నారు. డిస్కషన్ లాంటిది పెట్టడం జరిగింది. ఎందుకంటే లైంగిక వేధింపులు పనిచేసే ప్రదేశాల్లో కానీ చదువుకునే ప్రదేశాల్లో డెఫినెట్గా ఎక్కువ అయినాయి. కానీ యాక్ట్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదా లేదా అనేది ఫస్ట్ పాయింట్. అదే యాక్ట్ అప్లికబుల్ కానీ ఏదైతే ఈ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో లేకపోతే బార్ కౌన్సిల్స్ ఉన్నాయో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి అవసరం లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే పెద్ద పెద్ద బార్ అసోసియేషన్స్ వదిలేసాయి, కానీ కొన్ని ఏదైతే మిగతా ఊర్లో కానీ ఏదైతే చిన్న బార్ అసోసియేషన్స్ ఉన్నాయో అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అనేది మా నోటీస్కి వచ్చింది. సో వాళ్ళకి ఏంటంటే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన కొన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ వల్ల కానివ్వండి, ఈ పాష్ యాక్ట్ అనేది అడ్వకేట్స్కి అప్లికబుల్ కాదని కొన్ని జడ్జ్మెంట్స్ వచ్చినాయి. ఎందుకంటే అక్కడే ఒక ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉండదు అనే దాని మీద బేస్ చేసుకొని ఆ జడ్జ్మెంట్స్ ఇవ్వబడి. సో ఇలాంటప్పుడు కొన్ని ఇలా అసోసియేషన్స్లో పనిచేసే ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ అడ్వకేట్స్, వాళ్ళకి ఆ హెరాస్మెంట్ అనేది జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మనం నార్మల్ పబ్లిక్ ఏంటంటే మనకి ఆ ఇష్యూ వచ్చినప్పుడు మనం అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తున్నాం మన కోసం ఫైట్ చేయమని. అదే ఇష్యూ అడ్వకేట్స్కి వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? బికాజ్ కోర్ట్ ఇస్ సేయింగ్, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు అంటే మీకు అప్లికబుల్ కాదు, ఎందుకంటే మనకు ఒక ఫార్మల్ రిలేషన్షిప్ లేదు కదా, ఎంప్లాయర్ రిలేషన్షిప్ లేదు కదా, అప్లికబుల్ కాదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మన కోసం ఫైట్ చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సో ఇట్ హ్యాస్ టు బి అప్లైడ్ ఫర్ ఈవెన్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఏదైతే అసోసియేషన్స్ బార్ అసోసియేషన్స్ ఉన్నాయో దాని మీద డిస్కషన్ ఈరోజు పాష్ యాక్ట్ అనేది. ఎందుకంటే నంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ ఈరోజు మీరు చూస్తే ఇక్కడికి వచ్చిన దాదాపు ఫీమేల్ 90% ఆర్ ఫీమేల్ అడ్వకేట్స్ కంపారిటివ్లీ. సో వెన్ దే హ్యావ్ అ ప్రాబ్లమ్, వెన్ దే ఆర్ ఫైటింగ్, మన కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు మనకి ఇష్యూ వచ్చినప్పుడు. అదే ఇష్యూ వాళ్ళకి జరిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? సింపుల్గా అది మీకు అప్లికబుల్ కాదంటే అది బాధ్యతగా మన బాధ్యత రాజ్యంగా ఉంటుంది తప్పితే మన అది బాధ్యతగా తీసుకున్నట్టు ఉండదు. సో దీన్ని మనం ఎలా అడ్రస్ చేయాలనేది, దీన్ని మనం ఏం మార్పులు తీసుకురావచ్చు యాక్ట్లు అనేది బేసిక్లీ ఈరోజు జరిగిన ఫస్ట్ డిస్కషన్ అనమాట. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు మా దగ్గరికి రాకముందు బార్ అసోసియేషన్లో కొన్ని చోట్ల జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎవరి కళ్ళు చూస్తారు? మేబీ దే మే అప్లై టు దేర్ అక్కడ ఉన్న జిల్లా జడ్జెస్కి వాళ్ళకి చెప్తారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఒక హయ్యర్ బాడీ అంటూ ఉండాలి.